హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమైన బటర్ చికెన్ అనేది ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే సరిపడేంత సాల్టు, కారము, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ వరకు కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. చికెన్కి మొత్తం కూడా ఈ మసాలాలన్నీ బాగా పెట్టడం వల్ల మంచి జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్, అలాగే టమాటాలు, కొత్తిమీర కట్ చేసుకుందాం. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఒక టమాటా తీసుకున్నా, కొద్దిగా అంతా కొత్తిమీర. ఇప్పుడు వీటిని మనం స్లైసెస్గా కట్ చేసుకుందాము. వీటిని మనం మరీ చిన్నగా కట్ చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే వీటిని మనం ఫ్రై చేస్తామన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసి పేస్ట్ చేయాలి కాబట్టి ఇలాగ నార్మల్గా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని 1 టీ స్పూన్ బటర్ వేసుకొని ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, అలాగే మనకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి ఇందులో యాడ్ చేయాలన్నమాట. అలాగే కాశ్మీరీ ఎండుమిర్చి అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ దొరుకుతుంది, అది. అలాగే అల్లం వెల్లుల్లిపాయ, కొన్ని కాజు పీసెస్ వేసుకొని, అలాగే లవంగి, ఇలాచీ, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా కొంచెం మనం ఫ్రై చేసుకుందాము ఈ గీలోని. వేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోని టమాటా ముక్కలు కట్ చేసాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటిని కాసేపు కూడా అలా ఫ్రై చేయాలన్నమాట. ఇవి లైట్గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ మనం కలర్ చేయవసరం లేదు. ఈ కర్రీ బటర్ చికెన్ మనకి నాన్స్ కానీ, లేదంటే చపాతీస్ కానీ, పుల్కాస్తో కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ పంజాబీస్ కంటే చాలా ఇష్టం అనమాట, అంత ఇష్టంగా తింటారు. ఇది ఇప్పుడు మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఫ్రై చేసుకుందాం. బటర్ వేసుకుందాము. ఈ బటర్ ఫుల్ మెల్ట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులోని బోత్ సైడ్ ఫ్రై చేసుకుందాం అనమాట. ఇలాగా ఏదైతే చికెన్ది బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా బోత్ సైడ్ ఫ్రై చేయడం వల్ల. ఇలా చూసారు కదా, మీరు కావాలిస్తే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది మనం బటర్ చికెన్ అనుకునేటప్పుడు బటర్ వేస్తేనే దీని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఆనియన్స్, టమాటాలు అనేది చల్లగైపోయి ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాము, మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది మనం ఏదైతే మనం మసాలా ఫ్రై చేస్తాం కదా, ఆనియన్స్, టమాటా అండ్ కాజు అనే పేస్ట్, ఈ పేస్ట్ మొత్తం ఇప్పుడు మనం ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ప్యూరీ బయటకు వచ్చేసి చిన్న లైట్ పిప్పు ఉంటుంది అన్నమాట, ఆ పిప్పు మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం స్ట్రెయిన్ చేసుకొని చూసారు కదా, మీరు కావస్తే కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేస్తున్నాం, అది కూడా కొంచెం టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకుందాం అనమాట. చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లోని బాగా ఫ్రై అయ్యింది. కిచెన్ మొత్తం కూడా బటర్ స్మెల్తో, చికెన్ స్మెల్తో సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక స్మోకీ ఫ్లేవర్ కోసమని ఇలాగా గ్యాస్ పొయ్యి మీద కాల్చుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ కర్రల పొయ్యి అంటారు కదా, మనకి పల్లెటూర్లు అంటే ఎక్కువగా యూస్ చేస్తుంటారు, అలాంటి వాటిల్లోని కూడా దీన్ని కాస్త అటు ఇటు కాలుస్తే చాలా బాగుంటుంది. లేదంటే తందూరి పెద్ద పెద్ద అవెన్స్ ఉంటాయి కదా, తందూరీస్, వాటి మీద కూడా మీరు చేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే ఈరోజు ఇలాగా యూజ్ చేస్తున్నాను. దీనికి నేను స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం అనేసి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక చార్కోల్ ఉంటుంది కదా మనకి, చార్కోల్ అనేది అది కూడా బాగా కాల్చి దీన్ని ఒక బౌల్లో పెట్టి దీని మీద కొంచెం అంత గీ ఉంటుంది కదా, నెయ్యి వేసుకొని కాసేపు ఒక 5 to 10 minutes వరకు కూడా మూత పెట్టి ఉంచడం వల్ల ఈ స్మోకీ ఫ్లేవర్ ఏదైతే ఉందో మొత్తం చికెన్కి పట్టి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, లాన్ అంతా ఫుల్గా స్మోక్ అనేది ఉన్నది. ఇప్పుడు చూసారా, ఇది మొత్తం చాలా టేస్టీగా అండ్ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ అది ఫ్రై చేసాం కదా, అదే ప్యాన్లోని ఈ పేస్ట్ చేసిన మసాలా కూడా ముందుగా మనం దాంట్లో బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని అది మెల్ట్ అయ్యాక ఈ ప్యూరీని మొత్తం వేసుకొని దీన్ని కాసేపు మనం కుక్ చేద్దాము. ఇప్పుడు ఈ చికెన్కి సరిపడేంత మనకి సాల్ట్ వేసుకొని అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము.
వాటరు మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి చికెన్ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను కొంచెం నాకు సరిపడా 1/2 kg చికెన్ కదా, దానికి సరిపడా అంత నేను వేసుకున్నాను వాటర్ని. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యింది. వీటిలో మనం చికెన్ని యాడ్ చేసుకుందాము. మంచి స్మెల్ వస్తుందండి. ఒక బటర్ ఎక్కువ యూజ్ చేస్తాం, మనం ఎక్కడా కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. మీరు కూడా మీకు అవైలబుల్గా బటర్ ఉంటే, ఇది బటర్ చికెన్ కాబట్టి బటర్ ఉన్నట్టయితే మట్టుకు యూజ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పంజాబీ వాళ్ళకి కూడా చాలా, పంజాబీస్ ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే యూజ్ చేస్తుంటారు. ఈ చికెన్ని కర్రీ ప్రిపేర్ చేస్తుంటారు బాగాన. దీనికి కాంబినేషన్గా బటర్ నాన్, గార్లిక్ నాన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మన ఇంట్లోని ప్రిపేర్ చేసిన ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేశాను. దీని టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది, మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని టేస్ట్ చేసి. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్గా మనం దీంట్లోనే కొంచెం అంత షుగర్ని, అంటే 1/2 teaspoon షుగరు సరిపోతుంది. ఇందులో కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటే మన వేడి వేడి బటర్ చికెన్ ఇస్ రెడీ. మన బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి నాన్స్ రెడీ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. మీరు కూడా ఇంట్లోనే ఈ బటర్ చికెన్ని ట్రై చేసి హ్యాపీగా ఫ్యామిలీ అంతా తిని ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.